కొత్తగా జియో ఫోన్ వచ్చిందండి. జియో ఫోన్ వచ్చేసి వాటర్‌లో పడింది. వాటర్‌లో పడిన దాన్ని ఎలా క్లీన్ చేయాలి? ఆ క్లీన్ చేసి స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెసింగ్ అనేది మొత్తం చేసి చెప్తాను చూడండి మీకిప్పుడు. ఇది వచ్చేసి మేజర్‌గా వచ్చేసి నాకు వాటర్‌లో పడి మళ్ళీ వెంటనే తీశారండి. కొన్ని మొబైల్స్ వాటర్‌లో పడి ఎక్కువ టైమ్స్ ఉంటే కూడా వర్క్ అవుతాయి. కొన్ని వర్క్ అవ్వవు. ఇది తొందరగా పడి తొందరగా తీశారంటున్నారు. ఇది చూద్దాం మనకు వర్క్ అవుతుందో కాదో. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆన్ అవ్వట్లేదు ఇది. దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ అవుతుందో కాదో చెక్ చేద్దాం ఒకసారి. చూపించా కదా ఇంతకుముందే బ్యాటరీ అనేది ఎర్రగైపోయింది. దాన్ని మనం ఏం చేయడానికి ఏం వీలుండదు. అదొక 30 మినిట్స్ లేదా 1 అవర్ వచ్చేసి పక్కకి పెట్టేసేయండి. ఏం యూస్ చేయకుండా బ్యాటరీని. ఎందుకంటే మళ్ళీ యూస్ చేస్తే మాత్రం బ్యాటరీలో బూస్టింగ్ అనేది తక్కువైపోతుంది అన్నమాట. వోల్టేజ్ తక్కువైపోతుంది. బ్యాటరీ పనిచేయకపోవడం పనిచేయకుండా అయిపోతుంది అన్నమాట. కొద్దిగా నీట్గా తీయండి. ఇది కొత్త మొబైల్స్ కదా, కొత్త మొబైల్స్ కాబట్టి నీట్గా తీసుకోండి. ఇది కొద్దిగా మిస్ అయినా సరే లోపల డిస్ప్లే పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి డిస్ప్లే వచ్చేసి చాలా ఫిట్గా ఇచ్చారు, ఇంతకుముందులా కాదు. చూడండి, స్పీకర్ కూడా సపరేట్ ఇచ్చారన్నమాట. ఇంతకుముందు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఇచ్చేవాళ్ళు బాడీని. దీనికి వచ్చి చాలా స్మూత్గా ఇచ్చారన్నమాట. చైనా మోడల్ ఇచ్చారు దీనికి మొత్తం బాడీని. చూడండి, కవర్ కూడా ఎర్రగా అయిపోయింది. అది ఎర్రగా అయిపోయిందంటే వాటర్లో పోయినట్టే. చూడండి, గ్లాస్ మీద కూడా వాటర్ ఉన్నాయి. గ్లాస్ నీట్గా క్లీన్ చేసుకోండి. ఒక క్లోత్ తీసుకొని యూజ్ చేయండి. చూడండి, ఇలా క్లోత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కవర్ ఉంటుంది స్క్రీన్ పైన, సారీ కీబోర్డ్ పై కవర్ ఉంటుంది, కీబోర్డ్ కవర్. ఆ కీబోర్డ్ కవర్ని నీట్గా తీసి క్లీన్ చేసుకోండి. స్ప్రే, ఆల్కహాల్ స్ప్రే ఉంటే ఆల్కహాల్ స్ప్రే ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే మామూలుగా మీ దగ్గర హీటర్ కానీ, ఆడవాళ్ళకి అది ఎయిర్ హీటర్ ఉంటుంది. ఎయిర్ హీటర్తో హీట్ చేసినా వెళ్ళిపోతుంది అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గ్యాస్ కానీ అలా నిప్పు దగ్గర మాత్రం పెట్టకండి. 1-2 సార్లు మొత్తం చెక్ చేసుకోండి. సిమ్ కూడా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ హీట్ చేసేటప్పుడు సిమ్ కాలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఆ హీట్కి. చూడండి, ఇక నేనైతే లిక్విడ్ పోస్తున్నాను, ఆల్కహాల్ లిక్విడ్ పోసి మొత్తం బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఎక్కువగా గట్టిగా రుద్దకండి. గట్టిగా రుద్దితే బోర్డుపై ఉన్న టెడ్స్ అనేవి లేచిపోతాయి అన్నమాట. టెడ్స్ ఉంటాయి, చిన్న చిన్న రెసిస్టెన్స్ ఉంటాయి, అవన్నీ లేచిపోతాయి. అవి లేచిపోతే మళ్ళీ రాదన్నమాట. అది ఆన్ కాకపోవడము, లేకపోతే ఛార్జింగ్ ఎక్కకపోవడము, ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నీట్గా సెట్ చేసుకోండి. ఒకసారి సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హీట్ చేసి చూడండి. అలాగే కీబోర్డ్ పై కూడా సేమ్ అలాగే కెమికల్ అప్లై చేసి హీట్ చేసుకోండి. డిస్ప్లే మాత్రం టచ్ చేయకండి. హీట్ చేస్తే మళ్ళీ డిస్ప్లే వచ్చేసి చిన్న చిన్న బ్లాక్ మరకలు వస్తాయి డిస్ప్లే పైన. ఆ కవర్ ఉంటే కవర్ అట్లా పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ కవర్ తీసేసి క్లీన్ చేస్తే అవి చాలా చిన్నగా ఉంటాయి రెసిస్టెన్స్. అవి కొద్దిగా హీట్ చేసినా సరే ఊడిపోతుంటాయి అన్నమాట. చాలా ఈజీగా ఊడిపోతాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. డిస్ప్లే కింద ఉన్న రెసిస్టెన్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకోసం దానికి కవర్ వేసి ఉంటుంది పైన వచ్చేసి. ఆ కవర్ మాత్రం తీయకండి. ఏదైనా ఎక్కువగా వాటర్ పోయిందంటే కవర్ కింద అప్పుడు తీసేసుకోండి. అంతేగాని ఒక డైరెక్ట్ కవర్ మాత్రం తీయకండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను చూడండి. బ్యాటరీ పెట్టండి. బ్యాటరీ మాత్రం హీట్ చేయకండి. హీట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది చూడండి. అంటే లావ్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఉబ్బిపోతుంది బ్యాటరీ. చూడండి, ఆన్ అయిపోయింది.
ఇలా నీట్గా సర్వీసింగ్ తీసుకుంటే ఆన్ అవుతుంది. ఒకవేళ ట్రై చేసినా కానీ ఆన్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేసుకోండి. ఈ కొత్త మొబైల్స్ ఇవి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. మ్యాక్సిమం వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇవి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే ఆన్ అవ్వడమే ఆన్ అవుతున్నాయి, కాకపోతే మధ్యలో హ్యాంగ్ అయిపోతున్నాయి అన్నమాట. అక్కడే నిలబడిపోతున్నాయి కొన్ని మొబైల్స్. అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కొన్ని బటన్స్ స్టక్ అయిపోతున్నాయి కొన్ని చోట్ల. ఇంతకుముందు ఫోన్స్ కంటే ఇది చాలా చాలా స్లోగా ఉన్నాయి బటన్స్ కానీ ఏమైనా సరే. చూడండి, ఆల్ బటన్స్ పనిచేస్తున్నాయి. ఒకసారి మళ్ళీ కవరేజ్ చూపిస్తాను చూడండి. ఈ కవర్ అనేది కొంచెం మళ్ళీ నీట్గా హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ వచ్చేసి కింద బోర్డుపై వైట్ హోల్స్ ఉంటాయి. ఆ వైట్ హోల్స్కి దీనికి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సైడ్స్కి ఉంటాయి హోల్స్, ఆ హోల్స్ కరెక్ట్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా కవర్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి, అన్ని బటన్స్ వర్క్ అవుతున్నాయి. రైట్ లెఫ్ట్ టాప్ డౌన్ బటన్స్ కూడా వర్క్ అవుతున్నాయి. పవర్ బటన్ వర్క్ అవుతుంది, అలాగే కాలింగ్ బటన్ వర్క్ అవుతుంది. అది మొత్తం చెక్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకటి ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ పని చేయకపోతే వాటిని మళ్ళీ ఒకసారి హీట్ చేసి చిన్నగా స్మూత్గా రుద్దండి బ్రష్ తోటి. ఎక్కువగా రుద్దితే కూడా వాటర్లో పడింది కాబట్టి బోర్డు ఆటోమేటిక్గా తడిచిపోయి ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కువగా రుద్దితే అది లేచిపోతుంటుంది అన్నమాట. కలెక్షన్స్ ఉంటాయి, అవి కలెక్షన్స్ దగ్గర సింథటిక్ బోర్డ్ అనేది లేచిపోతుంది అన్నమాట. అది లేచిపోవడం వల్ల మీకు మళ్ళీ ఆన్ అవ్వకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మళ్ళీ ఒకవేళ ఆన్ అయినా సరే సరిగ్గా వర్క్ అవ్వాలన్నమాట బటన్స్ అని. తర్వాత మనం సోల్డరింగ్ చేసి ఒకటి మళ్ళీ టచ్ అవ్వకుండా నీట్గా సెట్ చేసుకుంటూ రావాలి. అంతా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలా ఉన్నాయో అలా ఫిట్ చేసేసుకోండి. స్క్రూస్ ఫిట్ చేసుకోండి. దానిపైన వైట్ స్టిక్కర్ ఉంటుంది, వైట్ స్టిక్కర్ వచ్చేసి అలాగే సెట్ చేసుకోండి. ఎందుకంటే ఆ వైట్ స్టిక్కర్ ఉంటే మీకు వాళ్ళకి వారంటీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ వైట్ స్టిక్కర్ లేకపోతే కొన్ని సర్వీస్ సెంటర్లో వచ్చేసి వారంటీ ఇవ్వరు అన్నమాట మొబైల్స్కి. అంతా పెద్ద మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అన్ని మొబైల్స్కి ఒకటేలా ఉంటుంది. ఏదైనా సరే జియో ఫోన్ అయినా సరే, కీప్యాడ్ ఐటెల్ అయినా సరే, అలాగే పెద్ద ఫోన్ అయినా సరే, టచ్ స్క్రీన్ అయినా సరే, ఏదైనా సరే వాటిల్లో పడిన తర్వాత ఆన్ చేయకుండా డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి కానీ, అలాగే మీ సొంతంగా కానీ మీరు స్క్రూ డ్రైవర్స్ అలాంటివి ఉంటే మీరే ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మీరే అంటే మళ్ళీ కొంతమంది ఏం చేస్తుంటారంటే వాటర్లో పడిందని చెప్పి గ్యాస్ ముందర కానీ అలా ఎండకి పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బ అయిపోతుంది, ప్లస్ బోర్డు కాలిపోతుంది అన్నమాట. అలా మాత్రం చేయకండి. బోర్డు అంటే ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, హీట్కి పెడతారు చాలామంది. దీనికి గ్యాస్ కానీ అలాగే మంటల దగ్గర పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల ఆ బోర్డు అనేది హీట్కి బర్న్ అయిపోతుంది అన్నమాట.